జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలోని పార్టీ కార్యకర్తలతో ఘనమైన ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని మను కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఏ విజయనగరం, ఏపీ మల్లవరం, ఏకే మల్లవరం, దుర్గాడ, చేబ్రోలు గ్రామాలకు చెందిన ప్రజలకు 5 మ్యాన్ కమిటీ ప్రాధాన్యతపై స్పష్టతనిచ్చారు. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించిన సినీ నటి పాకిజా అలియాస్ మీనా కుమారి ఈ సమావేశానికి హాజరై ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను మళ్లీ ఒకసారి చూడాలని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో ముందుగా సేవలందించిన కార్యకర్తలకు 5 మ్యాన్ కమిటీలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని జన సైనికులను ప్రోత్సహించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి కృషి చేసిన కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందీప్ గారు వచ్చారు, తర్వాత మన కాకినాడ ఆయన గౌరీ గారు అన్నీ వచ్చారు సార్. అది సీక్రెట్గా ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి సార్. అటెండ్ అవుతే అందులో కొంతమంది మమ్మల్ని ఏకాయించారు సార్. ప్రజారాజ్యం పోయింది, ఇది కూడా ఏం చేసేస్తాడు పవన్ కళ్యాణ్ చెప్పండి. తర్వాత ఈ గ్రామంలో పంచాయతీ సంబంధించిన వాటిల్లో చాలా వరకు మన గ్రామ నాయకులు ప్రతిదీ ఏం చేస్తున్నారంటే ప్రతిదీ అంతవరకు కాని పనులు కూడా ముందుకు వస్తున్నారు. కోర్టు విషయంలో కానీ ఏదైనా అంత అవసరం లేదండి. తర్వాత మన దుర్గాడ గ్రామంలో టీడీపీ తీసుకెళ్తారా నైట్ మీద 3 రోజులు కూర్చున్నాయి. 3 రోజులు కూర్చోబెట్టి మెంబర్షిప్లు ఎదికి ఎలక్షన్ చేసి తమ్ముడు నెగ్గించేవాడు జనసేన తరఫు. తెలిస్తే అప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఏమంటారంటే మనం రూల్ ఫాలో అవ్వాలి. శ్రీనివాస్ గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షుడు తమ్ముడు బాబు గారికి, అలాగే మన పెండెం దొరబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మా దుర్గాల్లో ఎక్కువగా సమస్య ఏంటంటే మా దుర్గాల్లో సమస్య మా ఊరికి స్కూల్ బస్సులు ఏదైనా మొత్తం 20 బస్సులు వస్తున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చిన నాయకుల్లో చాలామంది 50 మంది అమ్మాయిని ఊరి చివరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ సార్ తీసుకున్నందుకు మన గ్రామ పంచాయతీలో మన ఊర్లో 10,000 జ్యోతి శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడు చాలా అంటే ఒక ప్రోగ్రామ్ చేయడం వేరు, దాన్ని పర్ఫెక్ట్గా చేయడం వేరు. నిజంగా ఈ గ్రామంలో జ్యోతి శ్రీనివాస్ గారు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే ప్రకారం దాన్ని ఎక్కడ గైడ్లైన్స్ ఏమి దాటకుండా కరెక్ట్గా ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన టైంలో అసలు ఆయన టైం ఇచ్చారంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండదంటే ముందే లెగవలసి వస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఆయన మెయింటైన్ చేస్తారు టైమింగ్ అనేది. ఏదైనా చేయడంలో కానివ్వండి నిజంగా కలిసికట్టుగా ఒక ఇన్సిడెంట్ రాకపోయినా పర్లేదు అప్పట్లో, కానీ ఎలక్షన్ వచ్చేసరికి లేదా ప్రోగ్రామ్ చేసేసరికి కలిసిపోతారు. ఓకే 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 తీసేయండి, తర్వాత మళ్ళీ చేద్దాం. ఈ మలవరం గ్రామం ప్రజలంతా కూడా మమ్మల్ని ముందుకు వచ్చేసారు. అంచేత ఏంటంటే మాకు ప్రధానంగా ఏంటంటే మాది రైతాంగం పాడి రైతులు అండి, మావి వ్యవసాయ రైతులు అండి. ఈ మధ్య యూరియా అందరూ కూడా చాలా ఇబ్బంది పడారు. కొంతవరకు ఎందుకంటే మాకు 2 రోజులు అయితే మాకు యూరియా బాగా సమస్య జరుగుతుంది. అది కూడా కల్పించారు సార్. నేను ఏంటంటే 2 ఊళ్ళకి ఏపీ మలవరంకి ఏపీ మలవరం ఇక్కడ చాలా గ్రామాల్లో వాళ్ళు ఏమైనా మేమే సూచించుకున్నాం. ఈ 5 అయితే మా గ్రామానికి ఉపయోగపడతారు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, రేపు సర్పంచులు ఉంటాయి, ఎంపీటీసీలు ఉంటాయి. తర్వాత ఈ కంపెనీ వరకు అధ్యక్షుడు వారు పెట్టుకుని కంపెనీ కాబట్టి మీరేమైనా సూచించుకుంటే నాకు అభ్యంతరం లేదు. లేకపోయినా ఇప్పుడు మీరు అందరూ అడిగారు, గ్రామంలో ముందు నుంచి అక్కడ ఎవరు ఎలా పనిచేస్తారో మొదటి గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు,
దొరబాబు గారు తెలుసు. మేము కూడా వీళ్ళందరూ చెప్పిందంటే కొంచెం డిలే అవుతుంది సార్. దాన్ని ఎలా అంటే మేము నాకు చేతనైనంత వరకు మేము ఏం చేయగలం ప్రతి చేసాం సార్. ఇప్పుడు అది ఒక కాంట్రాక్టర్ జిల్లా పరిషత్లో అది జరుగుతుంది సార్. సార్ నెక్స్ట్ అదే సార్ తాగాలి. ఎన్నో ఒక వైసీపీ గవర్నమెంట్ ఎన్నో చేశారు. ఒకవేళ ఎన్ని కొనుక్కొచ్చి టీడీపీ గవర్నమెంట్ చేశారు. ఏది సక్సెస్ అవ్వలేదు. తాగు సాగు మా గ్రామానికి కావాల్సిన రెండే ఉంటాయి, తాగు సాగు. చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. మాతో వాళ్ళు చెప్పలేదు, వీళ్ళ కుర్రోడు వాళ్ళ కుర్రోడే. మాతో చెప్పలేదు మిస్అండర్స్టాండింగ్. ఆడవాళ్ళు చెప్తే ఆడ మావాడు వీళ్ళ మావాడే. ప్రధాన ఫస్ట్ నుంచి కూడా ఈ జనసేన పార్టీలో జనసేన పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. నేను కూడా పార్టీ నాయకులు ఏం చెప్పుకోవాలో చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో జేజే కాంట్రాక్ట్ వచ్చి అది కంప్లీట్ చేస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు మనకి ఒక ఆల్మోస్ట్ లైక్ 10 months 11 months అయిపోయింది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది సార్. కానీ ఇప్పుడు దాకా పని స్టార్ట్ చేయాలి సార్ కాంట్రాక్ట్. సో అది ఎందుకు డిలే అయిందో డిలే అయింది. కానీ మేము దాన్ని కూడా ఫాలోఅప్ చేసి సార్కి కూడా చెప్పడం జరిగింది. అది టీడీపీకి ఇచ్చేసారు అన్నారు. టీడీపీకి ఇచ్చేది టీడీపీ కూడా వాళ్ళ కుండాట్లు పడి మొత్తం మీద ఎలక్షన్ వరకు తీసుకెళ్ళిపోతే ఆ రోజు కూడా క్యాండిడేట్ పెట్టేవాడు నేను మొన్న జనసేన తరఫు రాత్రి 3 రోజులు కష్టపడి మా వాళ్ళందరూ తిరిగి టీడీపీ జనసేన తరఫు 7 నెగ్గించి 12 మందికి 9 నెగ్గించి. జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారికి, శ్రీనివాస్ గారికి, దుర్గాడి నుంచి వచ్చేసిన జనసేన